భారీ వర్షాల కారణంగా ప్రస్తుతానికి ఒక వాగులో ఒక కారు చిక్కుకుపోయింది. అతి కష్టం మీద కారులో ఒక వ్యక్తిని కాపాడారు అక్కడ స్థానికులు. మనం ఆ విజువల్లో చూడొచ్చు, చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఆ విజువల్లో వాగు పొంగుతున్న సమయంలో ఆ కార్ మారుతి స్విఫ్ట్ కార్ లాగా కనిపిస్తుంది. మారుతి స్విఫ్ట్ కార్ మహా అయితే ఎంత ఉంటుంది? ఒక 1100, ఒక 1300 కేజీలు ఉంటుంది. కానీ మనం ఆ వాగుకు సంబంధించిన ప్రవాహం చూడొచ్చు, చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఆ వాగుకు సంబంధించిన ప్రవాహం, ఆ ప్రవాహంలో ఆ 1100 కేజెస్ కానీ ఆ 1300 కేజెస్ కానీ ఈజీగా ఫ్లోట్ అయిపోతుంది. ఫ్లాట్గా ఉంటుంది కార్కు సంబంధించిన బాటమ్ కాబట్టి ఒక పడవలాగా ఆ ప్రవాహంలో వెంటనే లిఫ్ట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటి ఛాన్సెస్ ఉన్నప్పుడు అలాంటి ప్రవాహంలో ఎందుకు వెళ్తారు మనుషులు ఇప్పటికీ అర్థం కావట్లేదు. చాలామంది మనం చూసాం, తొందరగా ఇంటికి చేరుకోవాలి, తొందరగా ఎక్కడికైనా వెళ్ళిపోవాలన్న ఉద్దేశంతో ఇలా అంత ప్రవాహం కనిపిస్తున్న వాగు అంత ఫాస్ట్గా మూవ్ అవుతుంది, అంత ఫాస్ట్గా వాటర్ ఫ్లో అవుతుందని తెలిసినా కూడా ఆ కార్ని తీసుకొని ఆ వాటర్ ఫ్లోలోకి మధ్యలోకి వెళ్ళే ప్రయత్నాలు, ఇలాంటి పిచ్చి పనులు ఎందుకు జనాలు చేస్తారో తెలియదు. కానీ మొత్తానికైతే అలాంటి ఒక సంఘటన ప్రస్తుతానికి మహబూబ్నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఒక మారుతి స్విఫ్ట్ కారు ఒక వాగులో కొట్టుకుపోతున్న సమయంలో మొత్తానికైతే స్థానికులు గుర్తించారు. కొంతమంది గుర్తించిన వెంటనే ఆ ప్రాంతానికి చేరుకొని వాళ్ళు అందులో ఉన్న వాళ్ళని కాపాడినట్టు తెలుస్తుంది. ఇది అంబటిపల్లి అసలికుంట అనే ఒక గ్రామానికి సంబంధించిన ఈ గ్రామాలకు మధ్యలో ఒక వాగు ఏదైతుందో అది బాగా హెవీగా ఫ్లో అవుతుంది. ఆ ఫ్లోని తట్టుకోలేక ఆ కారు మాత్రం మొత్తానికైతే అక్కడి నుంచి ఆ వరదలో కొట్టుకుపోయే ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది.